ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులు అందరికీ కూడా లింగ రూప శని భగవాన్ యొక్క కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కర్కాటక రాశి అంటారు. ఈ రాశి వారు ఈ యొక్క మాసమునందు ఏకాదశ స్థానములోకి గురు ప్రవేశం జరగటం కాబట్టి ధనపరంగా వీరు ఊహించిన దానికన్నా కూడా అనేక రకాలుగా లాభము పొందే అవకాశం, ఏ వ్యాపారమును ప్రారంభించినా సరే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందే యొక్క మాసం ఈ యొక్క తప్పకుండా తెలుసుకుంటారని ఆశిస్తూ, అంతేకాకుండా ఆయురారోగ్యపరంగా కొంచెం జాగ్రత్త వహిస్తారని, స్నానమాచరించే సమయంలో కొంచెం లవణము నీటిలో వేసుకొని స్నానమాచరించడం ద్వారా ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు కానీ మనం తుడుస్తున్నప్పుడు ఆ నీటిలో ఒక లవణము అంత హరిద్రాచూర్ణమును వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయడం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని, అంతేకాకుండా హితుల వద్ద స్నేహితుల వద్ద మీరు చేస్తున్నటువంటి తోటి వ్యాపారుల వద్ద జాగ్రత్త వహించకపోతే మీరు అనేక రకాలుగా మోసపోయే అవకాశము, కారాగార దోషములు అంటారు. ముఖ్యంగా అంటే మనం చేసినా చేయకపోయినా తప్పు అనేది మీ మీద రావడం, తద్వారా కొంచెం నిందల ద్వారా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం ఎంతైనా ముఖ్యమని, అయితే చేస్తున్నటువంటి చేతి వృత్తుల వ్యాపారములు యందు అనేక రకాల శుభ ఫలితాలు అనుకున్న దానికన్నా కూడా అనుకూలంగా జరిగి ఇంకా శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం లభించటం, అంతేకాకుండా సమయానికి ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం కూడా ఈ సంవత్సరం ఈ మాసంలో మీకు లభిస్తుందని, ఇక క్రోధినామ సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే కొంచెము ఉగ్రం అనగా ఆవేశం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి సహనంతో మీ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టినట్లయితే సంపూర్ణమైన విజయం మీరు పొందుతారని, కోర్టు వ్యవహారములు ఎందు జయము, ఏదైనా ఒక కోర్టు పని మీద వెళ్తున్నప్పుడు కొంచెం నువ్వులు ఎక్కడైనా తీసుకుని కొంచెం పక్షులకు కానీ లేదా ఒక నీటిలో కానీ జారవిడ్చడం, ఒక పుట్ట మీద ఆ ఒక చీమలకి ఆహారంగా ఆ నువ్వులు కానీ వేయటం కానీ చేసి మీ యొక్క పనులు కానీ ప్రారంభించినట్లయితే కోర్టు వ్యవహారం నందు జయము పొందే అవకాశం అనగా విజయం లభించే అవకాశం ఎటువంటిదైనా సరే ఈ యొక్క మాసంలో మీరు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారని, అయితే జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిదని, మీరు చేస్తున్న యొక్క పనులు ఎందుకు ఇతరులకు మీరు సహాయపడటం వల్ల కొంచెం జాగ్రత్త వహించడం, మీరు చేస్తున్న పనుల ద్వారా ఇతరులకు సహాయపడే అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్త వహించకపోతే దాని ద్వారా కూడా సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడతారని, శత్రువుల మీద ఆధిక్యత పొందే అవకాశం, శత్రువుల మీద ఆధిక్యత, అంతేకాకుండా నూతన పరిచయములు తద్వారా లాభములు, ఆధిక్యత పొందడమే కాకుండా మీరు చేస్తున్నటువంటి వ్యాపారములలో అత్యున్నతమైన లాభాలు పొందే అవకాశము, శ్రీ సౌఖ్యము, నూతన పరిచయాలు కూడా అవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించడము, ప్రయాణాదుల వల్ల లాభములు, మీరు చేస్తున్నటువంటి ప్రయాణాల వల్ల కూడా అనేక రకాల లాభాలు పొందే అవకాశం, తద్వారా నూతన పరిచయాలు జరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపారంలో ఇందుకు పెట్టుబడులు పెట్టే అవకాశం, పెట్టుబడులు సంబంధించినటువంటి నిర్ణయములు తీసుకునే అవకాశం ఈ రాశి వారికి సముచితంగా లభిస్తుంది. కాబట్టి అయితే కొంచెం జాగ్రత్త, ప్రయాణాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొంచెం చికాకులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణములు సాగిస్తున్నప్పుడు ముందరగానే ప్లాన్ వేసుకుని తద్వారా నిర్ణయములు మీరు తీసుకుంటారని ఆశిస్తూ, మనం చికాకు పడటం వల్ల కూడా నష్టాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి సహనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఈ మాసం ముందు తప్పకుండా తెలుసుకుంటారని, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం కూడా ఉత్తమమని, మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క పెద్దల వల్ల పెద్దవారి యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఉద్యోగస్తులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని తెలియజేస్తూ, మానసికంగా అశాంతి, ధన నష్టములు, విరోధములు కూడా పెరిగే అవకాశం, అంటే నూతన పరిచయాలు ఎంతవరకు అంటే మనం తీసుకునే ఆలోచన విధానాన్ని బట్టి సముచితంగా పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్మైన నిర్ణయాలు, అంతేకాకుండా నెగటివ్గా తీసుకుంటే నెగటివ్ సంబంధించిన విధానం వస్తుంది. కాబట్టి ధనపరంగా కూడా ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం, వీలైనటువంటి వారు అవకాశం ఉన్నటువంటి వారు శనివారము, ఆదివారము, మంగళవారం, ఈ మాసమందు శనివారము, ఆదివారము, మంగళవారం సాత్వికమైన ఆహారాన్ని భుజించడం, ఈ 3 రోజుల యందు కొంచెము బెల్లము పొంగలి ప్రసాదంగా స్వీకరించడం, అంతేకాకుండా అదృష్టమైన నెంబర్గా అంటే ఒక లక్కీ నెంబర్గా మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే 8వ నెంబర్ కానీ అదృష్ట సంఖ్యగా మీరు తీసుకోవటం, ప్రతిరోజు కూడా నువ్వుల నూనె నుదుటిన ధరించడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు,
ఆయుష్యగంట ప్రమాదములు తొలగిపోతాయని, నూతన పరిచయముల ద్వారా వ్యాపారములందు విజయప్రాప్తి, విద్య యందు ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం, అంతేకాకుండా విద్య అనంతరము ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అంతేకాకుండా విదేశ యాగం కూడా పొందే అవకాశం వీరికి సంపూర్ణంగా లభిస్తుందని, ఈ మాసమునందు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, సరైన ఆలోచన విధానంతో కూడా మీరు ప్రయాణాలు కానీ సాగించినట్లయితే మీ విజయం మీ సొంతం అవుతుందని తెలియజేస్తూ, వస్త్రపూర్వకంగా కానీ మనం గమనించినట్లయితే వస్త్రపూర్వకంగా ఈ యొక్క మాసంలో మీరు ధరించవలసిన వస్త్రం ధూమ్రవర్ణ వస్త్రము అంటారు. అనగా పొగరంగు కలిగినటువంటి వస్త్రమును ధరించడం కూడా ఒక శుభ ఫలితాలకి మీరు మూలకంగా స్వీకరిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, జాతక చక్ర పరిశీలన తప్పకుండా తెలుసుకుంటారని, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీ అందరికీ కానీ నచ్చినట్లయితే మీరు చూడటమే కాకుండా 10 మందికి కూడా తెలియజేస్తారని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.